తెలుగు రాష్ట్రాలపై చలి పంజ విసురుతోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరికొన్ని చోట్ల సింగిల్ డిజిట్కే టెంపరేచర్ పరిమితమవుతుంది. తెలంగాణలో దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయినట్లుగా వాతావరణ శాఖ అధికారిని శ్రావణి తెలిపారు. ఉత్తర పశ్చిమ ఈశాన్య జిల్లాలో చలిగాలుల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. మరో 3 రోజులు అతి శీతల పవనాలు వీచే అవకాశం ఉన్నందున ఉత్తర పశ్చిమ ఈశాన్య జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లుగా చెప్పారు. శీతల గాలులు పొగమంచు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో ప్రధానంగా మన్యం జిల్లాలో గజగజ వణికిపోతున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరలో రికార్డు స్థాయి కనిష్టంగా 5.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 13 జిల్లాల్లో ఏకంగా 8 డిగ్రీల లోపే నమోదు కావడం తీవ్రతను తెలుపుతోంది. దేశంలోని ఈశాన్య ప్రాంతాల నుంచి గాలులు తెలంగాణ వైపునకు వీస్తున్న కారణంగా చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కన్నా 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. జనగామ మినహా అన్ని జిల్లాల్లోనూ 10 డిగ్రీల లోపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని సూచించింది. రాష్ట్రంలో ఉన్న 32 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లా ఆదిలాబాద్లో 7 డిగ్రీలు నమోదు కాగా, అలాగే దక్షిణ తెలంగాణ జిల్లా రంగారెడ్డిలో పరిసర ప్రాంతాల్లో 5.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా ఈశాన్య జిల్లాలో హన్మకొండ, మెదక్లో ఈ పరిసర ప్రాంతాల్లో సైతం సాధారణం కన్నా 7 డిగ్రీలు తక్కువగా నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా 11 నుంచి 15 డిగ్రీల మేరకు సగటు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్లో అత్యల్ప ఉష్ణోగ్రత ఉంటుంది. తెలంగాణలో పలు జిల్లాల్లో శీతల పవనాలు, మరికొన్ని జిల్లాల్లో అతి శీతల పవనాలు వీచే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో చలి తీవ్రత మరింత పెరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. 3 రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సింగిల్ డిజిట్స్కు పడిపోతున్నాయి. పెరిగిన చలి తీవ్రత పొగ మంచుతో పలుచోట్ల గాజు ముక్కల మంచు పేరుకుపోతుంది. ఏజెన్సీలో ఒకవైపు సింగిల్ డిజిట్కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు దట్టంగా అలుముకుంటున్న పొగ మంచుతోటి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మినుములూరు, అరకులో 4 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పాడేరులో 6, చింతపల్లిలో 5.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఇక తెలుగు రాష్ట్రంలో చలిపంజ, తెలంగాణలో దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతల సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ లైవ్లో అందిస్తారు. అరుణ్, మరో 3 రోజుల పాటు చలి తీవ్రత ఇలాగే ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలుగు రాష్ట్రంలో చలిపంజకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ చక్రి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత పెరిగింది. గత 4 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో అత్యధిక స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యం కూడా చలి తీవ్రత పెరిగి కూడా శీతల గాలులు వీస్తున్నటువంటి పరిస్థితులు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా దక్షిణాది నుంచి వీస్తున్నటువంటి గాలులతో కూడా వాతావరణం ఏదైతే చలిగాలులు అధికంగా కూడా వీస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే కూడా 23 జిల్లాలకు సంబంధించి కూడా 13 జిల్లాలలో కూడా ఆరెంజ్ అలర్ట్ అలాట్ చేసి మరొక 8 జిల్లాలలో కూడా 13 జిల్లాలలో 10% ఏదైతే గరిష్ట ఉష్ణోగ్రత కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో మరో 10 జిల్లాలలో కూడా 8 నుంచి
7 నుంచి 8 వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా కూడా వైద్యులు కూడా ప్రజలకు సూచనలు చేస్తా ఉన్నారు. ఎవరైతే ఉన్నారో అందరూ జాగ్రత్తగా ఉండాలి, చలిగాలుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాను. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల నుంచి వీస్తున్నటువంటి గాలులతో కూడా జిల్లాకు సంబంధించి కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కూడా చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనటువంటిది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో కూడా 5.4 కూడా సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయింది. ముఖ్యంగా కూడా ఏజెన్సీ గ్రామాలు అయితే గజగజ వణుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఆదివాసులు ఇళ్ల నుంచి బయటికి వెళ్ళడానికే జంకుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 9 గంటలు దాటితే గానీ ఇళ్ల నుంచి బయటికి వచ్చేటువంటి పరిస్థితిలో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు తిరియాని కావచ్చు, తిరియానిలో కూడా 5.7, కెరమెరిలో కూడా 5.8, అదేవిధంగా సిర్పూర్లో కూడా 7.5గా కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్తో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా ఈ చలి ప్రభావం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా కూడా నిర్మల్ జిల్లా, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో కూడా ముఖ్యంగా కూడా చలిగాలులు వీస్తున్న నేపథ్యంలో కూడా బయటికి రావడానికి కూడా ప్రజలైతే జంకుతున్నటువంటి పరిస్థితి. రాత్రిపూట కూడా ఏదైతే ఉష్ణోగ్రతలు అయితే అతి స్వల్పంగా పడిపోయి కూడా చలి తీవ్రత ఎక్కువగా పెరుగుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఎక్కువ ఈ ప్రభావం ఆదిలాబాద్ జిల్లాలోని ఊట్నూరు కావచ్చు, అది ఏజెన్సీ గ్రామాలైనటువంటి ఊట్నూరు కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏజెన్సీ గ్రామాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఇటు సిర్పూర్, బెజ్జూరు, చింతల, మానపల్లితో పాటు సిర్పూర్ టీ ప్రాంతాలలో కూడా ఈ చలి ప్రభావం అధికంగా ఉన్నది. ముఖ్యంగా కూడా ఈ చలి ప్రభావంతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మరొక 3 రోజుల పాటు కూడా మరో 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు అవుతాయనేటువంటి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వైద్యులు కావచ్చు, ప్రజలను అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఎవరైనా కూడా ఏదైతే చలి బారిన పడకుండా, అనారోగ్యాల బారిన పడకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు ఉన్నటువంటి వారు ఎవరైనా పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఉన్ని దుస్తులు ధరించాలి. తప్పనిసరి అయితేనే ఇళ్ళ నుంచి బయటికి రావాలంటే కూడా ఇప్పటికే కూడా ప్రికాషన్స్ అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు మంచిర్యాల జిల్లాకు కావచ్చు, ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏదైతే సింగరేణి ప్రాంతం కావచ్చు, మంచిర్యాల జిల్లాలకు సంబంధించినటువంటి సింగరేణి ప్రాంతాల కూడా చలి తీవ్రతతో కూడా సింగరేణి కార్మికులు గనులకు ఏదైతే విధులకు గౌరవజరవుతున్నట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు. దాంతో బొగ్గు ఉత్పత్తి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం కూడా ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా ఇప్పటికే ఐఎండీ ఏదైతే వాతావరణ శాఖ అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. మరో 3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాలు ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా అతి స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో కూడా మరీ రాష్ట్రంలో అతి తక్కువ స్వల్ప ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుపుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో కూడా దీని ప్రభావం ఎక్కువ ఉంది. వ్యవసాయ కూలీలు అయితే ఉదయం ఏదైతే 7 గంటలకే పనులకు వెళ్ళాలి, కానీ దాదాపు 10 గంటల తర్వాత కూడా ఏదైతే వ్యవసాయ పనులకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఆదిలాబాద్ జిల్లాలో నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా మరొక 3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అతి స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికే కూడా రాష్ట్రంలోనే అత్యల్ప స్వల్ప ఉష్ణోగ్రత నమోదైనటువంటి గ్రామం గిన్నెదారి కావచ్చు. ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే అర్లీ టీలో కూడా ఇటువంటి పరిస్థితులు తలెత్తాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే కూడా వైద్యులు, డాక్టర్లు అదేవిధంగా కూడా అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఐఎండీ కూడా తెలిపినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ అరుణ్.